దేవుని కృపను బట్టి మనము గత కొంతకాలంగా భవిష్యత్ దినాల్లో రానున్న కాలములో దేవుడు తీర్పు తీర్చబోతున్న సంగతుల గురించి వరుసగా మన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. సంఘముగా, సార్వత్రిక సంఘముగా, ఆయా స్థలాలున్న విశ్వాసముగా మనము ఎత్తబడిన తర్వాత మనకంటూ దేవుడు ఒక న్యాయపు తీర్పుని ఏర్పాటు చేశాడు. అది క్రీస్తు న్యాయపీఠం అనే సంగతిని మనం చూసాం. అక్కడ దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం ప్రభు కొరకు ఏం చేశాం అనేది దేవుడు లెక్క చూసి దానికి తగినట్లుగా మనకు బహుమానాన్ని, ఫలితాన్ని తాను ఇవ్వబోతున్నాడు. అది దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలుగా మనకు దేవుడు విధించే తీర్పు కాదు, కానీ మనలో ఆధిక్యతను అనుగ్రహించే ఒక శ్రేష్టమైన కాలం, అది సమయం, అది క్రీస్తు న్యాయపీఠం అనేది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత వేవేల పరిశుద్ధులుగా ఉన్న మనలందరినీ వెంటబెట్టుకొని ప్రభువు ఈ భూమి మీదకి తాను రాబోతున్నాడు. రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన మేఘారుడై ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన ఈ లోకంలో అడుగుపెట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిగా తన కోసమై నిర్ణయించుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలుకు తాను తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పును గురించి కూడా మనం చూసాం. ఆ తదుపరి శ్రమల కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలుకు, తన సహోదరులైన ఇశ్రాయేలుకు ఎవరైతే సహాయకారకులుగా ఉండి దేవుని పిల్లలకు మేలు చేసిన వారుగా ఎవరైతే ఉన్నారో ఆ అన్ని జనుల తీర్పు అనేది జరుగుతుంది అనేది మనం విన్నాం. ఆ తదుపరి మనకు దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలో భాగంగా దేవదూతలకు కూడా మనం తీర్పు తీర్చబోతున్నాం అనే సంగతిని గురించి మనము గత బైబిల్ తరగతిలో మనం వినగలిగాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యత ఎంత శ్రేష్టమైందో గత వారం మనం విని ప్రభువును మన ఘనపరచగలిగాం. ఆ తదుపరి దేవుడు మరొక తీర్పును తాను సిద్ధం చేశాడు. ఈ రాత్రివేళ ఆ తీర్పును గురించి మనము అన్ని సంగతులు ధ్యానం చేయడానికి సమయం కుదరకపోవచ్చు. 2 భాగాలుగా ఈ మహాధవల సింహాసన తీర్పును గురించి మనం చూడబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని తెరిచి ఆ సంగతులు మన పరిశీలనగా తెలుసుకుందాం. ఈ దినాన మనము మృతుల తీర్పు లేకపోతే ధవల సింహాసన తీర్పు గురించి సంగతులు వినబోతున్నాం. దానికి ఆధారంగా బైబిల్ గ్రంథంలో ఒక 3 వచన భాగాలు తెరిచి ప్రారంభంలో చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం తెరవకుండానే చెప్పగలిగిన వచనం ఏంటంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును అనే వచనం అక్కడ రాయబడింది. తీర్పును గురించిన ప్రస్తావన. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ మృతి పొందిన తర్వాత ఆ మృతులైన వారికి తీర్పు జరుగుతుంది అనే ఆ వచన భాగం ఆధారంగా మనం చూడగలం. తదుపరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కొంత తేటగా ఆ వచన భాగాలు మనం చదువుకోవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వరకు మనం చదవాలి. 11 నుండి 15 వరకు చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది
ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న తీర్పును గురించిన ప్రాముఖ్యమైన వచన భాగాలు. ఇదే తీర్పును గురించి దానియేలు గ్రంథంలో కూడా ప్రవచన రీతిగా చెప్పబడిన మాటలు మనం చదువుకొని పాఠ భాగంలోకి వద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 2 వచన భాగాల్లో సింహాసనాలు వేయబడినట్లుగా, ఆ సింహాసనాలు ఏ రీతిగా ఉన్నాయో, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేయబోతున్నాడో అనే సంగతులు అక్కడ తేటగా రాయబడ్డాయి. ఆ సంగతులు కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. 7వ అధ్యాయము 9-10 వచనాలు. దానియేలు గ్రంథం. సింహాసనములు వేయబడుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఈ వచన భాగాలు కూడా దేవుడు తీర్పు తీర్చబోయే తీర్పును గురించిన సంగతులుగా మనం గుర్తించాలి. 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-15 వరకు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకోగలిగాం. ఇది చిట్ట చివరి తీర్పు. ఇందులో ప్రాముఖ్యంగా మనము కొన్ని సంగతులు గమనించాలి. ఈ వరుస క్రమంలో ధవళ సింహాసన తీర్పును గురించి మనం చూస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఎప్పుడు ఈ తీర్పు జరగబోతుంది, దాని సమయం ఎప్పుడు, కాలం ఏంటి, తర్వాత ఎక్కడ ఈ తీర్పు జరగబోతుంది, స్థలం ఏంటి, ఏ స్థలంలో జరగబోతుంది, ఇంతకు ఈ తీర్పు తీర్చేవారు ఎవరు? దేవదూతలకైతే మనం తీర్పు తీరుస్తాం కదండి. అన్యజనులకు కూడా మనము తీర్పు తీర్చడానికి అవకాశాన్ని దేవుని ద్వారా పొందుతాం. ఇశ్రాయేలుకు ప్రభువే తానే స్వయంగా తీర్పు తీరుస్తాడు. దేవుని పిల్లలమైన మనకు న్యాయపీఠం మీద ఆ ప్రభువే న్యాయాన్ని తీర్చబోతున్నాడు. ఈ రీతిగా మనము సంగతులు ఎరిగిన వారమే. కానీ ధవళ సింహాసన తీర్పులో, మృతుల తీర్పులో, ధవళ సింహాసన తీర్పునే మరొక మాటగా మనం అనుకోవచ్చు. ఏంటది? మృతుల తీర్పు. ఏం తీర్పు అండి? చెప్తారా గట్టిగా అందరూ ఒకసారి? మృతుల తీర్పు. ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, మీరు అందరూ ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. ఓకే, ధవళ సింహాసన తీర్పునే మరొక మాటలు ఏమనవచ్చు అంటే మృతుల తీర్పు అనవచ్చు. అనగా చనిపోయిన వారికి చేయబోయే తీర్పు. ఎవరైతే మృతులుగా ఉన్నారో వారికి తీర్పు. ఈ మృతము అనేది మాట, ఇది ఆత్మ సంబంధమైన మృతులకు కాదు కదండి. భూమి మీద జీవించి నివసించి ఎవరైతే మరణించి ఎవరైతే సమాధుల్లో ఉన్నారో, ఎవరైతే రకరకాలుగా వారు చనిపోయిన వారుగా ఉన్నారో, వారందరికీ దేవుడు తీర్చబోయే తీర్పు. ఈ తీర్పు ఎవరు తీర్చబోతున్నారు? అంత మాత్రమే కాకుండా తీర్పు ఎవరికి తీర్చబడుతుంది? మృతులంటే మనము పోస్టర్లు కూడా చూసాం, గమనించారు మీరు? మృతులంటే విశ్వాసుల, చూసారా లేదా? విశ్వాసుల, భక్తుల, భక్తిహీనుల కదండి. కరెక్ట్ వర్డ్ వాడితే కదన్నా మేము చెప్పేది అంటారు కదా. భక్తుల, భక్తిహీనుల, ఎవరు మృతులంటే అనే సంగతిని మనము చూడబోతున్నాం. ఆ తర్వాత తీర్పు దేనిని బట్టి తీరుస్తాడు దేవుడు, దేన్ని ఆధారం చేసుకుంటాడంటే, అక్కడ మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదువుకున్న వచ్చిన భాగాల్లో ఏమి తెరవబడతాయట? గ్రంథములు తెరవబడతాయి. జీవ గ్రంథమును వేరొక గ్రంథం కూడా తెరవబడుతుంది. అక్కడ ఎన్ని గ్రంథములు తెరవబడునని ఉంది. గ్రంథాలు తెరవబడిన తర్వాత ఆ గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. రెండవదిగా, జీవగ్రంథములో వారి పేర్లు లేకపోతే వారు అగ్నిగుండంలో పడతారు.
కాబట్టి జీవగ్రంథం అనేది ప్రత్యేకంగా అక్కడ రాయబడింది. కానీ గ్రంథములు తెరవబడును అంటే ఏ గ్రంథాలు అనే సంగతిని గురించి మనం చూడాలి. ఆ తర్వాత ఆరోదిగా మనం చూడవలసిన సంగతి ఏంటంటే తీర్పు ఫలితం ఏంటి, ఈ తీర్పు తీర్చిన తర్వాత ఫలితం ఏంటి. ఈ 6 సంగతులు మనం వరుసగా ధ్యానం చేస్తూ వద్దాం, లేఖనాలు పరిశోధన చేస్తూ. దేవుని గ్రంథంలో సంగతులు చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న 20వ అధ్యాయంలోనే మనము సమయాన్ని గురించి ఒక అవగాహనలోకి రావడానికి పై వచనాలు మనం చదువుకుంటే అవగాహన మనకు కలుగుతుంది. ఇందుకు ఈ మహాధవల సింహాసన తీర్పు లేకపోతే మృతుల తీర్పు అనేది ఎప్పుడు జరగబోతుంది, ఏ కాలములో జరగబోతుంది అనే సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం మనం తెరిచాం కదా, అందులో పై వచ్చిన భాగాలు ఒక్కసారి మనం చదువుకుంటే అక్కడ 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రస్తావించబడింది. ఎన్నేండ్ల పరిపాలన? 1000 ఏండ్లు పరిపాలన భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధులు ఈ భూమిని ఏలబోతున్నారు. ఈ భూమి మీద ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న మనకందరికీ ఒక సంతోషదాయకమైన సంగతి ఏంటంటే ఇప్పుడు ఈ లోకంలో మనల్ని ఎవరో ఏలుతున్నారు. రకరకాల ప్రభుత్వాలు, 5 ఏళ్లకు ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఏలుతూ ఉంటారు. కానీ ఒకానొక దినాన ఇదే భూమి మీద అక్షరాల మనమే ఎన్నేండ్లు 1000 ఏండ్లు ఏలబోతున్నాం. దేవుడు మనకందరికీ ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఎలక్షన్లు ఏముండవు, అప్పుడు ఓటు వేసేది ఏది ఉండదు. దేవుని పిల్లలకు కూడా ఈ దినాల్లో విపరీతంగా ఏం చేస్తున్నారంటే ఎలక్షన్లు పెట్టుకుంటున్నారు, సంఘాలకు కూడా కదండి. అది దేవుని వాక్యానికి ఎంత విరుద్ధం అది. దేవుని వాక్య ముసుగులో భక్తిహీనమైన కార్యాలు చేస్తున్నారు నేటి దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు. కానీ 1000 ఏండ్ల పాలనలో మనకు ఎన్నికలు ఉండవు, పోస్టర్లు వేసుకోవడం, బ్యానర్లు కట్టుకోవడం అవన్నీ ఏముండవు. దేవుని ప్రజలుగా మనమందరం ఇక్కడ కూర్చున్న ప్రభువు నమ్మిన వారందరము 1000 ఏండ్లు, ఎంత అధికారం ఉండేది. 1000 ఏండ్ల పరిపాలన దాని గురించి కూడా మనం చూస్తాం. 1000 ఏండ్ల రాజ్య పరిపాలన ఏ రీతిగా ఉంటుంది, మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది, అక్కడ ఎవరిని మనం ఏలబోతాం, మనం ఎలాంటి అధికారులు కలిగి ఉంటాం, ఈ భూమి మీద పరిస్థితులను ఏ రీతిగా ఉంటాయి అనే సంగతులు కూడా ప్రభుచితమైతే తర్వాత మనం ధ్యానం చేస్తాం. కాబట్టి 20వ అధ్యాయం పై వచనాల్లో 1000 ఏండ్ల రాజ్య పరిపాలన పూర్తయిన తర్వాత ఈ మహాధవల సింహాసన తీర్పును గురించి ప్రస్తావించబడింది. ఆ కారణాన మనము సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏమని, ఈ తీర్పు అనేది 1000 ఏండ్ల పాలన తర్వాతనే ఉంటుంది అని చెప్పడానికి ఆ వచన భాగాల ఆధారం. ఆ తర్వాత 20వ అధ్యాయంలోని 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మహాయుద్ధము జరగబోతుంది. 1000 ఏండ్ల కాలం తర్వాత ఒక యుద్ధం జరగబోతుంది. దాన్ని గోగు మాగోగు అనే స్థలంలో లేకపోతే అనే పేరున ఆ యుద్ధం జరగబోతుంది. అది ఎవరికి అంటే ఎవరైతే 1000 ఏండ్ల కాలములో వినండి జాగ్రత్తగా, ఎవరైతే 1000 ఏండ్ల కాలములో పుట్టిన వారుగా ఉండి జీవించిన వారుగా ఉండి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచకుండా ఆ దినాల్లో కూడా పాపం అనేది జన్మతోనే వస్తుంది. 1000 ఏండ్ల కాలంలో కూడా ఆ వివరాలు మనం చూస్తాం తర్వాత. ఓకే, 1000 ఏండ్ల కాలం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ 1000 ఏండ్ల కాలంలో నివసించిన ప్రజల్లో ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచకుండా కేవలం రాజ్యములో కొనసాగుతూ వస్తారో వీరందరినీ అపవాది అతడు అగాధము నుండి విడిచిపెట్టబడిన తర్వాత 1000 ఏండ్ల కాలంలో అపవాది ఉండడు భూమి మీద. కాబట్టి ఎవరికి శోధనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవు. 1000 ఏండ్ల తర్వాత అపవాది వదిలిపెట్టబడతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నలుమూలల నుండి ప్రజలను ఆదామవల్ని ఏ రీతిగా ప్రేరేపించి పాపానికి వారిని పురికొల్పాడో ఆ రీతిగా 1000 ఏండ్ల కాలం ఉన్న ఆ ప్రజలను కూడా పురిగొల్పి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి వాడు పూనుకుంటాడు. అదే మన 8వ వచనంలో మనం గమనిస్తా ఉన్నాం. 7 నుండి 10 వచనాల వరకు ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి గోగు మాగోగు అనే ఆ యుద్ధం ముగిసిన తర్వాత 2 ఆధారాలు మనం చూస్తున్నాం. 1000 ఏండ్ల కాలం ముగించబడాలి,
గోగు మాగో యుద్ధం కూడా ముగించబడాలి. అప్పుడు మృతుల తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి అది సమయముగా మనం గుర్తించే వారంగా ఉండాలి. ఇంతకు ఎక్కడ జరగబోతుంది తీర్పు? ఇప్పుడు పరిశుద్ధులుగా న్యాయపీఠం అనేది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతుంది, ఆకాశ మండలంలో, పరలోకంలో అనే సంగతిని మనం చూసాం మన న్యాయపీఠం గురించి. ఆ తర్వాత ఇశ్రాయేలు తీర్పు కానీ అన్ని జనుల తీర్పు కానీ అది ఒలీవ కొండ ఆయన మీద ఆయన కాలు పెట్టినప్పుడు ఆ కొండ 2 భాగాలుగా విభజించబడినప్పుడు ఆ లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో దేవుడు తన ప్రజల ఇశ్రాయేలులకు అన్ని జనులకు తీర్పు తీరుస్తాడనే సంగతి మనం చూసాం. ఈ విధంగా దేవదూతల తీర్పు గురించిన స్థల ప్రస్తావన మనకు కనబడలేదు, కానీ దేవదూత తీర్పు అనేది జరుగుతుంది ఏదో ఒక రకంగా. ఆ విధంగా ఈ మృతుల తీర్పు అనేది ఎక్కడ జరుగుతుంది? భూమి మీదనా, లేకపోతే ఆకాశములోనా? వీరందరూ చనిపోయిన వారు కదా, లేకపోతే పాతాళంలో జరుగుతుందా? ఈ సంగతి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక్క వచనాన్ని మనం చదువుకుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైతే మహాధవల సింహాసనము అనేది ఏర్పాటు చేయబడుతుందో, దాని మీద ఆసీనుడైన ప్రభు ఉంటాడో, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవ చోటు కనబడకపోయెను. అంటే ఇప్పుడు మన కల్లార మనం చూస్తున్న ఈ భూమి, ఈ ఆకాశము, ఇవి ఆ సమయానికి లేకుండా పోతాయి. ఒకసారి ఊహించండి, అవి లేకుండా పోతే ఎట్లుంటుంది? ఒకసారి ఊహించండి. అంతా శూన్యం, అంతా శూన్యం. ఇక భూమి ఉండదు, ఆకాశం ఉండదు. ఆ శూన్యంలో ఈ తీర్పు జరగబోతుంది అనడానికి ఆ వచనం ఆధారంగా మనం చూడగలుగుతాం. ఓకే, కాబట్టి ఆకాశము భూమి అది పారిపోతుంది కనుక శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యంలో ఈ తీర్పు జరగబోతుంది అని చెప్పడానికి మనకు 11వ వచనం ఆధారంగా మనం చూస్తాం. 12వ వచనంలో వారందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. వారు ఎక్కడ నిలబడినారు? సింహాసనం ఎదుట ఉన్నారు, అంతే. అంటే ఆ సింహాసనం ఎక్కడ ఉంది అంటే శూన్యంలో ఉంది. ఆకాశము లేదు, భూమి లేదు, కాబట్టి శూన్యంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్థలము అనేది ఆ రీతిగా మనం గమనించగలం. ఆ తర్వాత తీర్పరి ఎవరు తీర్పు తీర్చబోతున్నారు? ఎవరు తీర్పు తీర్చబోతున్నారంటే యోహాను సువార్త 5వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. రాసుకునే వారు కూడా తెరిచి చూస్తే మంచిది, గుర్తుండిపోతుంది. రాసుకుంటే మంచిది, రాసుకునే వారు కూడా తెరిచి చూడగలిగితే ఇంకా మంచిది. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, ఆ తర్వాత 27వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఆధిక్యత అనేది మనం గమనిస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదట 22వ వచనాన్ని చదువుదాం. 22 ఏం రాయబడింది అక్కడ? తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఓకే, కాబట్టి 22వ వచనంలో కుమారుడైన యేసుక్రీస్తు వారే తీర్పు తీర్చడానికి అధికారం పొందిన వాడుగా మనం చూస్తాం. 27వ వచనం కూడా చూడండి. 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చబోతున్నాడు అనేది వచ్చిన భాగాల్లో స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి 2 వచ్చిన భాగాలు కూడా ఆధారంగా మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం తెరవండి, 10వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ శిష్యులైన వారు కూడా ఆ మాటను వారు అక్కడ ప్రకటిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 42వ వచనం. 42 తెరిచారా? అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 42. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులకు న్యాయాధిపతి. అది ఆ పదం మనకు కావాలి. దానికోసం ఆ వచనాన్ని మనం మృతులకు న్యాయాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయనే అనే మాట వారు ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత తిమోతికి రాయబడిన రెండవ పత్రిక, తిమోతికి రాయబడిన రెండవ పత్రికలో
మనము కొన్ని సంగతులు అక్కడ మనం చూస్తాం. ఇదే విషయాన్ని గురించి అక్కడ కూడా రాయబడింది. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. ఓకే, తీసారా? చదవమంటారా? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఇక్కడ మనము గుర్తించవలసిన మాట ఏంటంటే, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. అంటే మృతులకు తీర్పు తీర్చేది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఎన్ని వచనాలు చూసాం ఆధారంగా? మొత్తం 4 వచనాలు చూసాం కదండి. యోహాను సువార్త 2 వచనాలు చూసాం. ఆ తర్వాత అపోస్తల కార్యంలో ఒక వచనం చూసాం. తిమోతి పత్రిక ఒక వచనం చూసాం. కాబట్టి ఇప్పుడు 3 సంగతులు మనం ఎరిగాం. ఒకటి, సమయం ఎప్పుడు. రెండవది, స్థలం ఎక్కడ. మూడవది, తీర్పరి ఎవరు. ఆ తర్వాత 4వ భాగంలో 4వ సంగతిగా తీర్పు తీర్చబడేవారు ఎవరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరికి ఈ తీర్పు అంటే, జనరల్గా అక్కడ వాడబడుతున్న మాట మృతులకు. ఎవరైతే మృతులుగా ఉన్నారో, ఎవరైతే చనిపోయిన వారుగా ఉన్నారో, అనగా సృష్టి ఆరంభము నుండి సృష్టి ఆఖరి వరకు. ఈ మాట మీరు గమనించాలి. సృష్టి ఆరంభము నుండి సృష్టి ఆఖరి వరకు మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు? ఆదామా? సృష్టి ఆరంభంలో మొట్టమొదటి చనిపోయింది ఎవరండి? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఓకే, ఆదాము మొట్టమొదటి మానవుడు. చనిపోయింది ఎవరు మొట్టమొదటిగా? హేబేలు చనిపోయాడు. ఓకే, హేబేలు చనిపోయాడు కదా. ఓకే, చనిపోయిన వాడు మొట్టమొదటి వాడు హేబేలు. హేబేలు మొదలుకొని గోగు మాగోగు యుద్ధం వరకు చనిపోయే వారందరూ మృతులు. వీరందరికీ తీర్పు అంటే, హేబేలు అంటే నీతిమంతుడు. హేబేలుకు కూడా ఆ సమయంలోనే తీర్పు జరుగుతుందా? ఇది పెద్ద ప్రశ్న కదండి. ఇప్పుడు తీర్పు అనేది మృతుల కంటే హేబేలు మొదలుకొని గోగుమాగు అంటే ఆకాశంలో అవి గతించిపోయే వరకు ఎవరైతే మృతులుగా ఉన్నారో వారందరికీ అని మనము ఆ సులువుగా మృతులు అనే మాట దగ్గర అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మృతుల్లో భక్తిపరులు కూడా ఉన్నారా? భక్తులు కూడా ఉన్నారా? విశ్వాసులు కూడా ఉన్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారా అనే సంగతిని మనం ఆలోచన చేస్తే అక్కడ మనకు కొంచెము తేటగా ఆ సంగతులు మనం గమనించే వారంగా ఉండాలి. 20వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో అక్కడ కొన్ని వివరాలు కనబడుతున్నాయి. ఏమేమి వివరాలు చూడండి. మొదటిగా గొప్పవారు. తెరవండి 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20. అక్కడ మీరు ఖచ్చితంగా మీ గుర్తు పెట్టుకోవాలి. 20వ అధ్యాయం అది మాటి మాటికి మనం చూస్తాం. 20వ అధ్యాయం 11వ వచనం నుండి మనం గమనిస్తే 15 వరకు అక్కడ మృతుల గురించి కొన్ని వివరాలు కనబడుతున్నాయి. మొదటి వివరణం ఏంటంటే, గొప్పవారు కొద్దివారు. అంటే మృతుల్లో రకరకాల స్థాయిలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయంగా మనమందరం సమానం, మనమందరం దేవుని కుమారులమే. కానీ శారీరకంగా చూస్తే, భౌతికంగా చూస్తే మనలో స్థితిగతులు ఉన్నాయి. కొంతమంది సావుకారులు ఉన్నారు, కొంతమంది పేదవారు ఉన్నారు, కొంతమంది కడు పేదవారు ఉన్నారు. రకరకాల స్థాయిలు మనకున్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న గొప్పవారేమి కొద్దివారేమి అనే మాట యొక్క అర్థం ఏంటంటే, స్థాయిలు, మనుషుల యొక్క స్థాయిల గురించి చెప్పబడుతుంది. ఇక్కడ ఆత్మీయ స్థితి గురించి కాదు, స్థాయిల గురించి చెప్పబడుతుంది. కొద్దవారు. తర్వాత రెండవదిగా, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. సముద్రములో ఎవరైతే చనిపోయారో ఆ మృతులు కూడా. సముద్రం చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటారండి సముద్రం చనిపోయినారు? సముద్రంలో ఎవరైనా చనిపోయారు అనుకుంటా ఏమవుతారు? ఏమైపోతారు వాళ్ళు? ఇట్లా ఉంటాయా బాడీలు? అట్లే ఉంటాయా? ఉప్పు నీళ్ళు కాబట్టి అట్నే బాడీ ఉంటుంది అనుకోవడానికి ఉందా? ఏమేమో తినేసి ఉంటాయి. ఇప్పుడు సముద్రములో పడి చనిపోయిన వారిని సైతం సముద్రము అప్పగిస్తుందట. అంటే సముద్రంలో వాళ్ళు ముక్కలు చెక్కలు అయిపోయినా, చేపలు తిన్నా, వారు ఏమైపోయినా వారు కూడా సింహాసనం ఎదుట వారు ప్రత్యక్షం కావాల్సిందే. భూమిలో ఎవరైతే బూడ్చిపెట్టబడ్డారో వారు కూడా మట్టి అయిపోయింటారు కదండి. ఎముకలు కూడా కులిపోయింటాయి. అస్సలకు నామరూపాలు లేకుండా ఉంటుంది. అసలు రూపమే ఉండదు. భూమిలో దాచిపెట్టిన తర్వాత, పూడ్చిపెట్టిన తర్వాత కొంతకాలం ఉంటుంది రూపం.
ఆ తర్వాత రూపమే పోతుంది. ఈ సమాధుల్లో ఉన్నవారు కూడా సింహాసనంలో నిలబడాలి. ఆ తర్వాత మనం గమనిస్తే మరణము పాతాళ లోకం వశములో ఉన్నవారు కూడా అప్పగించబడతారు. అందరూ మృతులుగా ఉన్న వారందరూ, మరణ వశములో ఉన్నవారు, పాతాళ వశములో ఉన్నవారు కూడా అప్పగించబడతారు. అంటే ఈ లోకంలో చనిపోయిన వారు ఎవరైనా ఏదో ఒక స్థలములో ఉన్నారు. అది సముద్రం కావచ్చు, భూమి కావచ్చు, పాతాళం కావచ్చు. అంటే వీరందరూ కలిసి చనిపోయిన వారందరూ ఎక్కడ ఉంటారంటే పాతాళ లోకములో ఉంటారు. పాతాళ లోకం గురించి గతంలో కూడా కొంత వివరంగా మనం చూసాం. పాతాళ లోకం అనేది మృతులు ఉండే స్థలం. పాతాళం అంటేనే మనం వెంటనే ఏమనుకుంటాం అంటే అగ్నిగుండం అనుకుంటాం. నో కాదు. పాతాళం అంటే మృతులు ఉండే స్థలం. అది మృతులు ఉండే స్థలం. ఎవరైతే చనిపోతారో, ప్రభు నమ్మినా నమ్మకపోయినా చనిపోయిన వారు ఉండే స్థలాన్ని దాన్ని మృతుల లోకం అంటారు, పాతాళము అంటారు. ఆ పాతాళములో 2 భాగాలు. లూకాసు వార్తలో ధనవంతుడు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు మనకు వివరంగా తెలిసింది కదండి. అక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అబ్రహాము రొమ్ము, రెండోది నరకం, పాతాళ లోకం, నరకములో అగ్నిగుండం అనేది స్థలం. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. దాన్ని మరొక భాషలో చెప్పాలంటే పరదైసు అంటారు. అనగా భక్తులు ఉండే స్థలం. భక్తిహీనులు ఉండే స్థలం అగ్నిగుండం. పాతాళ లోకం 2 భాగాలు. రెండు స్థలాలకు మధ్యలో దాటలేనంత అగాధం ఉంటుంది. అది కూడా మనం ఎక్కడ చూస్తాం? లూకాసు వార్తలోనే చూస్తాం. ధనవంతుడు, లాజరు అనే పరిస్థితుల్లో అగాధం ఉంది, దాటలేనంత అగాధం అనేది ఉంది. కాబట్టి పాతాళ లోకం అంటే మృతుల లోకం. ఎవరైతే మృతులుగా ఉన్నారో, పాతాళ లోకంలో ఉన్నారో వారందరూ కూడా అప్పగించబడతారు. కాబట్టి మృతులందరూ కూడా సింహాసనం ఎదుట వారు ప్రత్యక్షం కాబోతున్నారు. 25వ వచనంలో చూడండి ఏం రాయబడింది అక్కడ. ప్రకటన గ్రంథం 25లో ఏం రాయబడింది? కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే ఎవరు? మొదటి పునరుత్థానము చెందని వారు కడమ మృతులు. అర్థమైంది మాట? ఇదే చాలా ప్రాముఖ్యమైన కీలకమైన మాట. ఇంతకు మృతులంటే ఎవరు అనే దానికి మీరు గమనించాలి చాలా తేటగా. ఈ పదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మృతులంటే ఎవరు, వారు భక్తులా భక్తిహీనులా, విశ్వాసులా అనడానికి ఆధారంగా ఈ పదం చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి చదువుకుంటూ వద్దాం. 4వ వచనం నుండి 24వ వచనం నుండి. అంతటి సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసనాలు ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఇక్కడ పునరుత్థానము చెందిన వారు ఉన్నారు, పునరుత్థానము చెందని వారు ఉన్నారు. పునరుత్థానము చెందిన వారిలో కొందరు వివరాలు రాయబడుతున్నాయి. అంటే 7 ఏండ్ల కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉన్న పరిస్థితిని బట్టి ఇది ప్రవచన గ్రంథం గనుక, వినండి జాగ్రత్తగా, ఇది ప్రవచన గ్రంథం గనుక భవిష్యత్తులో జరగబోతున్న విషయాలను అక్కడ ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు గనుక ఆ సంగతులు మాత్రమే అక్కడ రాయబడుతున్నాయి. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఇక్కడ 5 మంది భక్తుల గురించి రాయబడలేదు కదా అనే ప్రశ్న మనకు తప్పకుండా వస్తుందా రాదా? ఉందా? వారి గురించి ఏం లేదు. అక్కడ ఉన్న కేటగిరీస్ చూడండి. ఎవరైతే ముద్ర వేయించుకోలేదో వారు, ఎవరైతే హతసాక్షులయ్యారో వారు మాత్రమే వారు బ్రతికించబడిన వారై అనే మాట మనం చూస్తున్నాం. వీరు మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందారు. మొదటి పునరుత్థానం అనే మాట పాత నిబంధనలో కూడా అనేక సార్లు వాడబడింది. పాత నిబంధనలో కూడా ఒక్కసారి ఆ వచ్చిన భాగాలు మనము తెరిచి చదువుదాం. మొట్టమొదటిగా యోబు గ్రంథం. ఎందుకంటే ఈ మృతుల గురించి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో యోబు తన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ తాను పలికిన మాట అక్కడ ఒకటి కనబడుతుంది చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం
19వ అధ్యాయం 25 నుండి మనం చదువుకుంటే 2 వచనాల్లో 3 వచనాల్లో ఆ సంగతులు కనబడ 25, 26, 27 వచనాలు చదువుదానా? ఓకే, అందరు తెరిచారా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుండి 27 వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, అంటే నేను చనిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. పరాయివాణ్ణి చూచినట్టు కాదు, ప్రత్యక్షంగా చూచెదను. అంటే తన పునరుత్థానాన్ని గురించి, తాను తిరిగి బ్రతికే దాని గురించి ఇక్కడ యోబు పలుకుతున్నాడు కదండి. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ఈ భక్తులు తమ ఆలోచన, తమ ఆశ, తమ విశ్వాసం, తమ నమ్మిక ఏంటంటే మేము కూడా చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూస్తాము అని ఒక నిరీక్షణ కలిగిన వారుగా వారు ఉన్నారు. అంటే పునరుత్థానం చెందుతామని. ఆ తర్వాత కీర్తన గ్రంథం చూడండి, 49వ కీర్తన 15వ వచనం. 49, 15. ఇక్కడ కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. వారు అంటున్న మాట చూడండి, 15వ వచనం, 49, 15. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. నన్ను చేర్చుకొనును, విమోచించును. ఈ 2 మాటలు కూడా పాత నిబంధనలో ఉన్న భక్తుల యొక్క పునరుత్థానపు విశ్వాసాన్ని తెలియచేసేదిగా కనబడతా ఉంది. ఓకే, ఇది 2వ ఆధారం. 3వదిగా యెషయా గ్రంథం తెరవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. ఇది కూడా ఒక ఆధారంగా మనం చూస్తాం. ఆ తర్వాత భాగం చూడండి, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయము 19 వచనం. 26, 19 ఏం రాయబడింది అక్కడ? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయను. మృతులైన నీవారు, నా వారి శవములు. ఇది పాత నిబంధన భక్తుల పునరుత్థానం గురించి చెప్పబడుతున్న వచన భాగాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 12:2. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి, 2 భాగాల్లో ప్రజలు ఉన్నారు. ఒకరు నిత్య జీవం కొరకై, మరొకరు నిందల పాలు నిత్యముగా హేయులంగా ఉండడానికి వారు మేలుకొంటారు. సమాధులు నిద్రించు అనేకులు మేలు. ఇక్కడ 2 భాగాలుగా కనబడతా ఉంది. కాబట్టి ఈ వచ్చిన హోషేయ గ్రంథం కూడా చూడండి, 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఒక వచన భాగం మనకు ఆధారంగా చూస్తాం. 14 వచనం. 13వ అధ్యాయం 14 వచనం. హోషేయ గ్రంథం 13, 14 ఏం రాయబడింది అక్కడ? ఆయనను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదన్నాడు. ఇది కూడా ప్రవచన రీతిగా పాత నిబంధన భక్తుల పునరుత్థానం గురించి చెప్పబడిన వచనంగా మనం గమనించాలి. ఈ రీతిగా కొత్త నిబంధనలో కూడా కొన్ని వచ్చిన భాగాలు మనం పునరుత్థానం గురించి చూద్దాం. యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇంతవరకు మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 29వ వచనం. 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఇప్పుడు తీర్పు పునరుత్థానం అనేది దేన్ని సూచిస్తుంది?
మృతుల తీర్పును గురించి సూచిస్తుంది, ధవల సింహాసన తీర్పు గురించి. కాబట్టి తీర్పు పునరుత్థానానికి సజీవులుగా అయ్యేవారు కొందరున్నారు. ఆ ముందు జీవ పునరుత్థానము కొరకై ఆ మేలుకొనే వారు కొందరు ఉన్నారు. మేలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో, మేలు ఎవరైతే జరిగించారో, మేలు జరిగించేవారు ఎవరంటే దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవించారో, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే బ్రతికారో, వీరందరూ కూడా మేలు చేసిన వారు. వారందరూ కూడా జీవ పునరుత్థానంలో వారు ఆ నిత్య జీవాన్ని పొందడానికి లేపబడతారు. మరికొంత భాగం వారు తీర్పు పునరుత్థానానికి లేపబడతారు అని ఈ భాగంలో మనకు కీడు చేసిన వారి గురించి రాయబడతా ఉంది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక వచ్చిన భాగాన్ని ఈ రీతిగా మనం గమనిస్తాం. 35 వచనం చూడండి. 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే, ఆ మాట మీరు గమనించండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏ పునరుత్థానం ఇది? శ్రేష్టమైన పునరుత్థానం. ఓకే, శ్రేష్టమైన పునరుత్థానం. దీని గురించి కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆ తర్వాత మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4-5 వచనాల్లో పునరుత్థానం గురించిన సంగతులు మనం చూసాం. కాబట్టి ఒక్కసారి ఈ వచ్చిన భాగాలన్నీ మనం ఆలోచన పూర్వకంగా మనం నిర్ణయించుకున్నట్లయితే, పాత నిబంధన భక్తులు కూడా వారు పునరుత్థానం చెందారు. ఈ పునరుత్థానం అనేది మొదటి పునరుత్థానములో భాగముగా మనం గమనించాలి. మొదటి పునరుత్థానంలో మొట్టమొదటిగా పునరుత్థానుడైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకే, అది మొదటి పునరుత్థానం. రెండవదిగా ఎవరు పునరుత్థానం అవుతారు? ఈ మొదటి పునరుత్థానంలో ఎవరు చేర్చబడతారంటే, క్రీస్తునందుండి మృతులైన వారు. ఆయన ఏ రీతిగా లేచాడో, ఆయన ఏ రీతిగా పునరుత్థానుడయ్యాడో, ఆయన యందుండి మృతి నొందిన వారు కూడా పునరుత్థానం చెందుతారు. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడు ఇది జరుగుతుంది? సంఘము కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెస్సలోనికీయుల పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభువు ఆకాశమండలం నుండి దిగి వస్తాడు. ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులుగా నిలుచుండు మనం వారితో పాటు ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో ఉందుము. ఇది తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు. అంటే రెండవదిగా పునరుత్థానం పొందిన వారు ఎవరంటే, ఆ పునరుత్థానం పాలిభాగం పొందిన వారు ఎవరంటే, నమ్మిన సంఘానికి చెందిన విశ్వాసులు, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు. మనకంటే ముందు ఎవరైతే చనిపోయారో, ఉదాహరణకు ప్రభు రాకముందే ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది చనిపోయామనుకోండి, వాళ్ళు కూడా ఎప్పుడు లేపబడతారు? ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు. కాబట్టి ఇదంతా కూడా మొదటి పునరుత్థానానికి చెందిందే. ఇప్పుడు ఈ రాయబడిన 20వ అధ్యాయం 4వ వచనంలోనూ ఆ సంగతులను రాయబడ్డాయి కదండి. ముద్ర వేయించుకొని వారు, శిరచ్ఛేదనం చేయబడిన వీరు కూడా పునరుత్థానం. ఇది ఈ పునరుత్థానం, ఏ పునరుత్థానం, ఇది మూడోది కాదు. వీరు కూడా మొదటి పునరుత్థానములోనే పాలు పంపులు పొందేవారు. ఆ లిస్టులో మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన భక్తులు కూడా వారు కూడా అదే నిరీక్షణ గలవారుగా ఉన్నారు గనక, వారు నిత్య జీవాన్ని పొందడానికి వారు వారసులుగా ఉన్నారు గనుక, వారు జీవ పునరుత్థానం కొరకు ఎదురు చూసిన వారుగా ఉన్నారు గనుక, ఈ మొదటి పునరుత్థాన సంపూర్తిలో వారు కూడా తిరిగి లేపబడిన వారుగా ఉండి, వారు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడిన వారుగా ఉంటారు అనేది ఈ వచనాలన్నీ మనం ఆలోచన చేస్తే అర్థమయ్యే సంగతి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన హృదయాలు ఆత్మల భారంతో నింపబడతాయి. ఓకే, రైట్. కాబట్టి మృతులు అయిన వారు అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీరందరూ కూడా ప్రభువును ఎరగని వారు, వీరు ప్రభువుకు చెందని వారు. ప్రభువుకు చెందని వారుగా ఎవరైతే ఉన్నారో
వారందరికీ తీర్పు తీర్చబడుతుంది. వారందరికీ తీర్పు తీర్చబడుతుంది. అట్లయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సరే వారికి తీర్పు తీర్చే పాట అయితే జీవగ్రంథం ఎందుకు తెరవబడింది అక్కడ? దాంతో ఏం అవసరం? అంతేనండి, దాంతో ఏం అవసరం? జీవగ్రంథంతో ఏం అవసరం దాంతో చెప్పండి. అంటే మిగతా గ్రంథాలు తెరవబడితే వాళ్ళ గురించి దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళని తీసుకుని నరకంలో వేయాలి. మళ్ళీ జీవగ్రంథంతో ఎందుకు అవసరం అక్కడ? నకిలీ నోటు ఏదైతే తెలాలో అది మనకు అర్థం కావాలంటే ఏ నోటు చూపించాలా? అసలు నోటు చూపించాలి. అంటే వాళ్ళు అంటారు, ఏమంటారంటే సువార్తలు రాయబడింది కదండి, నీ నామం పేరట మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం పేరట మేము స్వస్థత చేయలేదా, అంతా నీ నామం పేరట బతికాం కదా నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు, నీ పేరే పెట్టుకొని బతికినాము. క్రిస్మస్ పండుగ చేస్తేమి, ఈస్టర్ పండుగ చేస్తేమి, లెంటు దినాలు ఆచరించితిమి, ఏమేమో భక్తి కార్యాలు చేస్తేమి, మా పేర్లు ఎందుకు ఉండవు అంటే చూడరు నాయన జీవగ్రంథంలో చూపినికి అన్నమాట. జీవగ్రంథం అంటే దేవుని తీర్పు న్యాయార్థమైన తీర్పు. ఆయన ఏం చేసినా చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా తేటగా. ఎందుకు మీకు శిక్ష విధిస్తున్నా అంటే మీ పేర్లు జీవగ్రంథంలో లేవు కాబట్టి మీరు నరకానికి పోండి అని చెప్పడానికి అక్కడ జీవగ్రంథం అవసరం. అక్కడ జీవగ్రంథాన్ని వాడాడు. కాబట్టి ఆ రీతిగా మృతులు అనే వారందరూ కూడా వీరు ఎవరండి? ప్రభువును ఎరగని వారు. ఎక్కడి నుంచి? సృష్టి ఆరంభము నుండి మనం చెప్పుకోవాలంటే కయీన్ నుండి కదండి. కయీన్ నుండి ఆదాము వాళ్ళు పరలోకం పోతారా నరకానికి పోతారా మనకు ఇల్లు రాయబల్లా. ఎందుకంటే కయీను శపించబడ్డాడు. ఆ తర్వాత దేవుని దయ వలన అనే దేవుని దృష్టిని కలిగిన దంపతులుగా వారు ఉన్నారు ఆదాము వాళ్ళు. సరే, ఆ వివరాలన్నీ తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకు సంసోను చాలా ఘోర తప్పిదం చేశాడు కదా. పరలోకం పోయి ఉంటాడా? దేవుని రాజ్యంలో ఉంటాడా? లేకపోతే దేవుడు తన రాజ్యంలో నిత్య జీవం ఇస్తాడా? లేకపోతే నరకంలో దొబ్బుతాడా? మన సంసోను కాదు, బైబిల్లో సంసోను. ఓకే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సంసోను పేరుంది విశ్వాస వీరుల పట్టిలో కదండి. ఇప్పుడు దావీదు ఘోరమైన తప్పిదం చేశాడు కదా, అన్యాయం చేశాడా లేదండి? దావీదు గురించి అపొస్తలులు ఏముంది? అతను నా హృదయానుసారుడైన. కాబట్టి పాత నిబంధన భక్తులు ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు వెళ్ళారు మనకు తెలియదు. మనకు ఎరగాల్సింది ఏంటంటే ఎవరు పోతారు కదా, మనం పోతామా లేదా అని చూసుకోవాలంతే ముఖ్యం. వాడు పోతాడా లేదన్నా, ఈయన పోతాడా లేదన్నా, ఎవరు మందితో పని. ఇప్పుడు పేతురు అదే ప్రశ్న అడిగాడు ప్రభువును, అంతేనా? అడిగాడు లేదా? ఈయన సంగతి ఏంది, ముందు నీ సంగతి నువ్వు చూసుకుని ఆయన సంగతి ఎందుకు అన్నాడు. ఇప్పుడు మనకేం పట్టింది? అందరి సంగతి పడుతుంటుంది. ఆయన పోతాడా పోవడం, ఆయన ప్రభుని నమ్ముకుండా మళ్ళీ సినిమా హాల్లో కనపడ పోతాడు, పోతాడు, పోకుండా పోడు. దేవుని తెలుసు, మనం పోతామో లేదో మనం చూసుకోవాలంతే. ఎవరి గురించి ఆలోచన చేసి తలకాయల బద్దలు కట్టుకొని అది ఇట్టయితే ఇట్టయితుందో అట్టయితే దేవుడికి తెలుసు. అది మనకెందుకు తగాదంతా కదండి. ఓకే, కాబట్టి మృతులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఎరగని వారుగా, అవిధేయులుగా ఉన్నారు. దీనికి మరొక ఆధారం ఏంటంటే, చూడండి 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం ఏంటంటే అగ్ని గంధములతో మండే గుండము. ఇప్పుడు ఈ తీర్పులో అందరిని ఎక్కడికి పంపిస్తున్నాడు? అగ్నిగంధంతో మండే గుండానికి పంపిస్తున్నాడు. కాబట్టి ఈ తీర్పులో పరిశుద్ధులు లేరు అని చెప్పడానికి ఆధారంగా వచ్చిన భాగాలు ఉన్నాయి. ఓకే, క్లియరా? కాబట్టి నీతిమంతులు అక్కడ ఉండరు, కేవలము అవిశ్వాసులు మాత్రమే, భక్తిహీనులు మాత్రమే అక్కడ ఉంటారు అనే దానికి ఈ వచ్చిన భాగాలన్నీ ఆధారంగా మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని భాగాలు చూసాం? 4 భాగాలు. ఒకటి సమయము, రెండోది స్థలము, మూడోది తీర్పరి ఎవరు,
నాలుగోదిగా తీర్పు తీర్చబడేవారు ఎవరు? ఈ 4 క్లారిటీగా మనకు లేఖనాల్లో మన పరిశోధన చేయగలిగాం. ఇవి సంగతులు అర్థం చేసుకోగలిగాం. కాబట్టి ముగింపులను ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఎవరైతే ప్రభువును ఎరగని వారుగా ఉన్నారో, వారందరూ కూడా అగ్నిగంధముతో మండే గుండంలో పాలు పొందుతారు. ఈవెన్ ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను వీరంతా ఎవరు? ప్రభుని ఎరగని వారే, రక్షకునిగా ఎరగని వారే. వీరందరూ కూడా అగ్ని గుండములో వారు పాలు పంపులు పొందుతారు. అది నిత్యము యుగయుగాలు అక్కడ వారు కాలుతూనే ఉండాలి. ఈ రాత్రి వేళ దేవుణ్ణి నమ్మిన వారముగా ఇంకా దేవుణ్ణి నమ్మని వారి విషయంలో మన బాధ్యత ఏంటి? దేవుణ్ణి నమ్మని వారుగా మన సొంత ఇంట్లో కొందరు ఉన్నారు. వారు ప్రభువులు లేరు, పాపక్షమాపణ పొందలేదు, రక్షణ భాగ్యాన్ని పొందలేదు. మనతో కలిసి తిరుగుతున్నారు, మనతో కలిసి పడుకుంటున్నారు, మనతో కలిసి తింటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ వారికి రక్షణ లేదు. వారు రేపొద్దున నరకాగ్నిలో కాలవలసిందే కదా. మన ఇరుగు పొరుగు వారు ఎంతమందో ఉన్నారు ఇంకా ప్రభుని ఎరగని వారు. మన బంధువుల్లో ఎంతమందో ఉన్నారు ప్రభుని ఎరగని వారు. దేవుణ్ణి ఎరిగిన వారముగా, రక్షణ పొందిన వారముగా, పాప క్షమాపణ పొందిన వారముగా వారందరి విషయంలో మన బాధ్యత ఏంటండి? వీరందరూ ఎందుకు నరకంలో పడడానికి వారు సిద్ధంగా ఉన్నారు? మనం వారికి స్వార్థ ప్రకటించినందుకే కదా. ఒకవేళ మనం వారికి స్వార్థ ప్రకటించి వారిని ప్రభు కొరకు సంపాదించామనుకోండి, ఆ లిస్టులో మిగతా గ్రంథాల్లో వారు ఉండరు, కానీ జీవ గ్రంథంలో వారు ఉంటారు. మన పేర్లు ప్రభు నమ్మిన వారముగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారుగా మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయండి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. వాలంటీర్ వచ్చాడు నా దగ్గరికి. పోయిన ప్రభుత్వం కింద ఒక వాలంటీర్ వచ్చి, సార్ నువ్వు పాస్టర్ కదా అన్నాడు. అవునండి పాస్టర్. మీ పాస్టర్లకు ప్రభుత్వం వారు నెలకింత ఇస్తారంట, లిస్టులో పేరు రాస్తున్నా సార్ అంటే వద్దన్న. నేను వద్దు, నా పేరు రాయొద్దు అన్న. ఏం సార్ పాస్టర్ లిస్టులో ఉండకపోతే ఎట్టా సార్ అంటున్నాడు. ఆ లిస్టులో నా పేరు వద్దే. ఈడ లిస్టులో పేర్లు లేకపోయినా, 5,000 నాకు రాకపోయినా నా పేరు ఎక్కడ ఉంటుందండి? మీ పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? ఎంతమంది ఉన్నాయి? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎంతమంది నమ్మకం ఉంది జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయని? జీవగ్రంథంలో పేర్లు ఉంటే ప్రభుతో పాటు మనము యుగయుగాలు ఉంటాం. జీవగ్రంథంలో పేరు లేకపోతే నిత్యాగ్నిలో యుగయుగాలు కాలాలి. జీవగ్రంథంలో పేరు సంపాదించుకోవాలంటే ఏ ఆఫీసర్ దగ్గరికి పోవాల్సిన అవసరంలా, ఏ పాస్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరంలా, ఏ బోధకుడి దగ్గరికి పోయి అయ్యా 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 నా పేరు జీవగ్రంథాలు రాపినాయనా అని రికమెండేషన్ అవసరం లేదు. ఈ లోకంలో ఏదైనా లిస్టులో ఎక్కాలంటే ఎవరెవరో కాళ్ళు పట్టుకోవాలి కదండి. ఈవెన్ మన కట్టుకునే ఇంటికి గవర్నమెంట్ సొమ్ము రావాలంటే, పర్మిషన్ రావాలంటే కదండి, ఎవరెవరి దగ్గరికో తిరగాలి. ఎంత తిరిగినా పర్మిషన్ ఇయ్యరు. కానీ పరలోకంలో మన పేరు రాయబడాలంటే ఏం తిప్పలబడాల్సిన అవసరంలా, మన పాపాత్మను గుర్తించి ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్ముకుంటే నా పాపం పోతుంది అనే అవగాహన కలిగి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు దేవా అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో ఆ మరుక్షణమే నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత అండి. ఇక్కడ ఇంకా ప్రభుని ఎరగని వారు ఉన్నారు కనుక ఈ మాట చెప్తున్నాను. ఈరోజే పేరు రాయించుకోండి. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. నీ మనస్సులో హృదయపూర్వకంగా, దేవా నేను పాపాత్మ ఉన్నాయన, నేను పాపం చేసిన వ్యక్తి, రకరకాలుగా నీకు విరోధంగా బ్రతికాను ఇంతకాలం, నా పాపాలన్నీ క్షమించు నాయన, నువ్వు నిజమైన దేవుడు నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా ప్రార్థించగలిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఓకే, ఇప్పుడు 5వ సంగతి ఏంటంటే గ్రంథములు విప్పబడుట. గ్రంథాలు ఎన్ని గ్రంథాలు మనకు అక్కడ వివరణ రాయబల్లా. కానీ లేఖనాలు పరిశోధన చేస్తే దాదాపు ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే 4 గ్రంథాలు ఉన్నాయి, విప్పబడే గ్రంథాలు. 4వ గ్రంథంతో పాటు జీవ గ్రంథం కూడా 5వ గ్రంథం. ఈ గ్రంథాలు ఏమేమి విప్పబడతాయి, ఆ గ్రంథాల పేర్లు ఏంటి,
వచ్చే బైబిల్ తరగతిలో మనం విప్పుకుందాం. రైట్ సమయం అయింది కనుక వచ్చే బైబిల్ తరగతిలో దేవుడు వారికి తీర్పు తీర్చడం దేన్ని బట్టి, దేన్ని ఆధారం చేసుకున్నాడు అంటే, గ్రంథాల్లో వారి గురించి ఏదైతే రాయబడిందో, విప్పబడే గ్రంథాలు 4 రకాలని చెప్పాను కదండి. మీకు అనుకూలమైతే 4 గ్రంథాలు ఏవి వెతుకులాడండి. ఎతుకులాడి వచ్చే వారానికి చెప్తే ఇంకా చాలా సంతోషం. మీరు చెప్పకపోయినా, మీరు వెతలాడకపోయినా, మీకు పని పెట్టకుండా వచ్చే వారిని చెప్తాను. నేను సిద్ధం చేసుకున్నా. కాబట్టి 4 రకాల గ్రంథాలు ఉంటాయి. 5వ గ్రంథం జీవ గ్రంథం. ఈ 5 గ్రంథాలు అక్కడ ఓపెన్ చేయబడి ఆ గ్రంథాలు ఆధారం చేసుకొని ప్రభు ఆ తీర్పు తీర్చబోతున్నాడు. ఆ గ్రంథాల వివరాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం మన జ్ఞాపకం చేసుకొని తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలుగా మనం హెచ్చరించబడినట్లుగా మరొకసారి ప్రభు పాద సన్నిధిలో మన జీవితాలు పరీక్షించుకుందాం. మన పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. చాలా సంతోషం. ప్రభు వచ్చినా, మన లోకాన్ని చాలించినా మన వెళ్ళేది పరలోకమే. గ్యారెంటీ, ఏమాత్రం ఇబ్బంది లేదు. రక్షకునిగా ఆయన స్వీకరించాం, ప్రభువుగా ఆయన అంగీకరించాం. మన పాపాలు క్షమించబడిన నిశ్చయిత మనకు కలిగింది. మన విశ్వాసం ద్వారానే తన కృపచేత మనం రక్షించాడు. మనం వెళ్ళేది పరలోకమే, గ్యారెంటీ. కానీ మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటివారు, మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు, మనతో కలిసి పనిచేసేవారు అనేక వేల మంది ఉన్నారు. వారి మారు మనిషి విషయమై మన బాధ్యత ఏంటి? వారి రక్షణ విషయమై మన బాధ్యత ఏంటి? సువార్త ప్రకటించగలుగుతున్నామా? ప్రార్థనాపూర్వకంగా వారిని ప్రభు కొరకు సంపాదించే ఆలోచన భారం కలిగిన వారుగా ఉన్నామా? ఎదురైనప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటున్నాం. బాగున్నారా? వారు మనల్ని జవాబిస్తూ బాగున్నామంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు బాగుండలేనా? వారు రేపొద్దున నరకానికి పోయేటోళ్ళు కదా. బాగున్నారా అని అడుగుతున్నాం, కానీ అంతకంటే ప్రాముఖ్యం మీరు బాగుండడానికి ప్రభుని నమ్మండి అని చెప్పగలుగుతున్నామా? వారు బాగున్నామని చెప్పిన వెంటనే మనం కూడా సంతోషంగా తల ఊపి వెళుతున్నామే. రేపొద్దున ఈరోజు మనం అడిగిన వారు బాగున్నామని చెప్పిన వారు రేపు నరకంలో కాలుతుంటే, ఒకవేళ ప్రభు అనుకూలపరిస్తే నరకంలో కాలుతున్న వారికి మనం కనబడితే ఆ నరకము నుండి వారు ఏమని కేక వేస్తారు? ఆ రోజు నాకు ఎదురై ఒక బంధువునిగా, ఒక స్నేహితునిగా, ఒక పక్కింటి వానిగా, పరిచయస్తునిగా నన్ను బాగున్నామని అడిగావే, ఎందుకు నాకు రక్షణ ప్రకటించలేదు? ఎందుకు ప్రభు గురించి నాకు చెప్పలేదు? ఇప్పుడు చూడు, నన్ను బాగున్నామని అడిగి తల ఊపుకుంటూ వెళ్ళిపోయావే, నేను నరకంలో కాలుతున్నాను, ఇదా నా నుండి నువ్వు కోరుకున్నది అని నరకంలో కాలుతున్న వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే ఒక్కసారి ఆలోచన చేద్దాం. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. నాశనానికి పరుగులు తీస్తున్న వారు అనేక మంది ఉన్నారు. చూడుము నీ ఇంటి వారిని, రక్షణ లేదు కొందరికి, బంధుమిత్రుల విమోచన, బంధుమిత్రుల విమోచన, బాధ్యత నీదే కదా, బాధ్యత నీదే కదా, వహించు భారము నశించుచున్నా రెందరో, గతించెను కాలమెంతో, అరుదించెను అంతము, గతించెను కాలమెంతో, అరుదించెను అంతము. ఈ రాత్రి వేళ జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారముగా ఒక తీర్మానం తెక్కునుండి వెళదాం. దేవా, సమయము కల్పించుకొని, సమయము కేటాయించుకొని, నాకున్న పనులన్నీ ప్రక్కన పెట్టి నా బంధువులు, నా స్నేహితులు, నాకు పరిచయస్తులకు నీ సువార్త ప్రకటించడానికి నేను సమయాన్ని కేటాయిస్తాను దేవా.
ఒక తీర్మానం తెకుండా వెళదాం. ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి మనం వెళదాం. రేపొద్దున జరగబోతున్న మృతుల తీర్పులో మన వారు ఎవరు ఉండకుండా ఈరోజే మన జాగ్రత్త పడదాం. అందులో మన బంధువులు ఉండకూడదని నిర్ణయించుకుందాం. అందులో మన స్నేహితులు ఎవరు కనబడకూడదని ఈరోజే ఒక ఒప్పందానికి మనం వద్దాం. ఆ రోజు ఆ మృతుల తీర్పులో నా పక్కింటి వారు, ఎదిరింటి వారు, నా వీధిలో ఉన్నవారు కనబడకూడదని ఒక తీర్మానం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభు మనల్ని వాడుకోవడానికి సమర్థుడు. మనల్ని ఏదో ఒక రీతిగా వాడుకుంటాడు. సమర్పణ చేసుకుంటే వారికి స్వార్థ ప్రకటించడానికి సాధనాలుగా మనల్ని ఎన్నుకుంటాడు. ఈ రాత్రి వేళ ఒక తీర్మానం దగ్గర నుంచి మనం వెళ్దాం. ఒక నిర్ణయం దగ్గర నుంచి వెళ్దాం. ఖాళీగా వద్దు. ప్రతిసారి విన్న వర్తమానం మాదిరి ఈ వర్తమానం వద్దు మన జీవితాలకు. ఈ వర్తమానం, ఈ తరగతి మన జీవితాల్లో సంపూర్ణ మార్పు తీసుకురావాలి. ఈ హెచ్చరిక మనకు నిద్ర పట్టకుండా చేయాలి. ఆత్మల ఆవేదనతో, ఆత్మలు సంపాదించే ఆకలితో మనం నింపబడాలి. పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, ప్రేమామయుడమైన మా తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మృతుల తీర్పును గురించిన వివరాలు మీరు మాకు బోధపరిచినందుకు మీకు స్తోత్రం. తీర్మానం చేయని, రక్షించబడని బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వారితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. వారి జీవితాలు సంపూర్ణంగా తీర్మానం చేసుకొని మీ బిడ్డలుగా జీవగ్రంథంలో పేర్లు మీ చేత లిఖించబడేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. జీవగ్రంథంలో పరలోకములో పేర్లు రాయబడిన వారముగా, ఆధిక్యత పొందిన వారముగా, అనుదినం రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న వారముగా మేమున్నాము నాయన. మీకు స్తోత్రం. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు నాయన. నాశనానికి పరుగులు తీస్తున్నారు. వారికి మీ స్వార్థ ప్రకటించే బాధ్యత మాదే కదా నాయన. వారిని రక్షణ మార్గంలోకి నడిపించే బాధ్యత మాదే కదా తండ్రి. మరిచిపోయాం. సంపాదనలో, కుటుంబ భద్రతలో, మా సొంత జీవితాన్ని భద్రపరచుకోవడానికి సమయమంతా కేటాయిస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. దయతో మమ్మల్ని మన్నించండి దేవా. మీ రక్షణ వార్తను పాతాళానికి పరుగులు తీస్తున్న ప్రజలకు అందించి అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని బయటికి లాగడానికి మాకు శక్తిని అనుగ్రహించండి. మమ్మల్ని సిద్ధపరచండి. భారభరితమైన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. ప్రేమతో నిండుకున్న మనస్సును మీరు మాకు కలిగించండి. ఆత్మల ఆవేదన, ఆత్మల భారం మాలో మీరు పుట్టించండి. మాలో మంట మీరు లేపండి దేవా. సహాయం చేయండి. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ, ప్రాణప్రియుడు మా కొరకు ప్రాణం పెట్టి మీ సన్నిధిలో మా కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.